ఆర్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. ద జాయస్ పాత్, ఈ పుస్తకాన్ని మనం గత కొన్ని రోజులుగా చదువుకుంటూ ఉన్నాము. అది 1943 సంవత్సరంలో జరిగినటువంటి విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాం. సంవత్సరంలో బాబా స్త్రీలందరితో కలిసి లాహోర్ వెళ్ళారు. కానీ అక్కడ ఒక కొత్త దశ ప్రారంభమైనదిగా కనిపిస్తుంది. బాబాతో పాటు మెహ్రా, మణి, మెహ్రు, వాలు, మార్గరెట్, రాను, కిట్టి వీళ్ళందరూ ఒక ఇంట్లో ఉండేవారు. మిగిలిన స్త్రీలందరూ మరో ఇంట్లో ఉన్నారు. వాళ్ళు బాబాను చూసేందుకు కానీ మాట్లాడేందుకు కానీ అనుమతి లేదు. అలా ఈ సమయంలో స్త్రీలలో కొంతమందిని మాత్రమే తనకు వాళ్ళతో మాత్రమే బాబా పనిచేసినట్లుగా కనిపిస్తుంది. అక్కడ నుండి కొంతమంది స్త్రీలతో కలిసి బాబా కాశ్మీర్ వెళ్ళారు. అలాగే తిరిగి లాహోర్ వచ్చి తిరిగి మెహరాబాద్ ప్రయాణంలో ఉండగా వీళ్ళందరూ కూడా ఉదయ్పూర్లో ఆగారు. లాహోర్ నుండి మెహరాబాద్కు తిరిగి వచ్చే దారిలో బాబా మెహ్రా, మణి, మెహ్రు, కిట్టీలతో ఉదయ్పూర్ వచ్చారు. బాబాతో గడిపిన జీవితాలు అంటే వీళ్ళ జీవితాలు ముఖ్యంగా మణి చెప్తోంది. బాబాతో గడిపిన మా జీవితాలలో ఎన్నో రకాల దశలను చూశాం. పెద్ద పెద్ద భవనాలలో నివసించాము, గుడిసెలలో కూడా ఉన్నాం. అలాగే చెట్ల కింద కూడా నిద్రపోయేవాళ్ళం. మొదటి తరగతిలోనూ ప్రయాణించాము. అలాగే డొక్కు వ్యాన్లలో కూడా, విరిగిపోయిన డొక్కు వ్యాన్లలో కూడా ప్రయాణించాం. 3వ తరగతి రైళ్లలోనూ కూడా ప్రయాణించాం. ఆ బోగీలలో ఎవరూ లేకపోయినా అవన్నీ కూడా మాతోటే అంటే స్త్రీ మండలి వారందరితో రద్దీగా ఉండేవి. ఒక్కొక్కసారి కాళ్ళు జాపుకునేందుకు కూడా చోటు ఉండేది కాదు. నేను సీటు చివర అంచు మీద ఒకసారి కూర్చుని ప్రయాణం చేశాను. అలాగే పెద్ద పెద్ద హోటల్స్ కూడా వెళ్ళేవాళ్ళం. చిన్న గది లేక ఒక షెడ్లో కూడా ఉండేవాళ్ళం. కానీ ఎక్కడ ఉన్నా అది బాబాతో ఉండడము అనేది ప్రధానం. అందువలన ఎక్కడ ఉంటే అదే మా ప్యాలెస్ అని చెప్పేది మణి. అలా వీళ్ళందరూ కూడా ఎన్నో దశలు చూశారు, ఎన్నో ప్రయాణాలు చేశారు బాబాతో కలిసి. అలాగే బాబాతో కలిసి ఏదో చెట్ల కింద నిద్రపోయారు, అలాగే పెద్ద పెద్ద భవనాల్లో కూడా నిద్రపోయారు, డాక్ బంగ్లాల్లో ఉండేవారు. ఇలా ప్రధానమైనది ఏమిటి అంటే బాబాతో ఉండడము, బాబాతో భౌతికంగా సాన్నిధ్యం వాళ్ళందరికీ దొరికినటువంటి అదృష్టం. ఆ రోజు వీళ్ళందరూ కూడా ఉదయ్పూర్లో ఒక ప్యాలెస్ హోటల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబాతో ఉండడమే డిఫాల్ట్. అందులో మాత్రం మార్పు ఉండదు. వీళ్ళు ప్యాలెస్కి వెళ్ళారు అంటే మణి చెప్తోంది, అక్కడ ఏదో బాగా వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు అని అనుకోకండి, లేక అక్కడ మాకు విందు భోజనాలు లేదా వినోదాలు ఇవన్నీ అవకాశం కలిగాయి అని కూడా మీరు అనుకోకండి అని మణి ఆ ఉదయ్పూర్లో జరిగినటువంటి విషయాలు చెప్తోంది. ఉదయ్పూరు చాలా అందమైన ప్రదేశం. అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది, లేక్. దాని దగ్గరలోనే హోటల్ ఉంది. దాని పేరు ప్యాలెస్ హోటల్, అదే దాని పేరు. అక్కడికి బాబాతో వీళ్ళందరూ వెళ్ళారు. మెహ్రా, మెహ్రు, మణి, కిట్టి ఉన్నారు. ఈ నలుగురు. అలాగే పురుష మండలి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి అంటే స్త్రీలకు
ఈ పురుష మండలిలో ఎవరున్నారు, లేదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఈ విషయాలు మాత్రం వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఎందుకు అంటే వాళ్ళతో మాట్లాడడానికి అనుమతి లేదు. అలాగే వాళ్ళని చూడడానికి కూడా అనుమతి లేదు. ఇతర పురుషులతో కూడా అలాగే వీళ్ళు వ్యవహరించేవారు. అక్కడ అంటే వీళ్ళతో పాటు స్త్రీ పురుష మండలి వాళ్ళు ఉన్నారు అని మాత్రమే వీళ్ళకి తెలుసు. అలా ఆ ప్యాలెస్ హోటల్లో ఉండడానికి బాబా ఏర్పాట్లు చేశారు. నిజానికి వీళ్ళు చూడబోతే చాలా నిరాడంబరమైనటువంటి ఏదో యాత్రికుల్లాగే ఉండేవారు. అందులో ముఖ్యంగా మనకి 2, 3 సంవత్సరాలుగా బ్లూ బస్ టూర్స్‌లోనే ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళ ఆకారాలు లేకపోతే వీళ్ళ ఆహ్, దుస్తులు ఇవన్నీ చూస్తే క్రింది తరగతి చెందినటువంటివిలాగా కనిపిస్తుంది. వీళ్ళ దగ్గరున్న సామాన్లు కూడా అలాగే ఉండేవి. దుమ్ము కొట్టుకుపోయి పాతవిగా ఉండేవి. 2, 3 ఏళ్లుగా అవే సామాన్లు వాడుతూ ఉన్నారు. ఈ బ్లూ బస్ టూర్స్ అన్నీ కూడా ఆ విధంగానే జరిగాయి. వీళ్ళ దగ్గరున్నటువంటి సామాన్లు చూస్తే పాత బెడ్డింగులు ఇవన్నీ చూస్తే దుమ్ము కొట్టుకుపోయి, అలాగే పాతవైపోయి, చిరిగిపోతూ ఉన్నటువంటివే కనిపిస్తాయి. వాళ్ళు ధరించే దుస్తులు సాధారణంగా వీళ్ళందరూ కూడా చాలా నిరాడంబరంగా జీవించారు అని మనకు తెలుసు. కానీ పెద్ద పెద్ద హోటల్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకుంటే ఇలా కనిపిస్తుంది. సరే, మొత్తానికి ఎలాగైతేనే వీళ్ళందరూ కూడా ప్యాలెస్ హోటల్‌లో ఉండడానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళందరికీ గదులు చూపించారు. ముఖ్యంగా మెహ్రా, మణి ఒక గదిలో ఉండేవారని మనకు తెలుసు. అలాగే బాబాకు, ఇతర స్త్రీలకు విడివిడిగా గదులు ఉన్నాయి. ఆ గదిలోకి వెళ్ళి చూసేటప్పటికి గొప్పగా ఉంది ఆ గదిలో ఉండేటటువంటి ఫర్నిచర్. మహారాజులు ఉండేటటువంటి ఫర్నిచర్, వాళ్ళు వాడుకునేటటువంటి వస్తువులు అన్నీ అక్కడ అందంగా అమర్చబడి ఉన్నాయి. మెహ్రా అక్కడికి లోపలికి వెళ్ళగానే అదంతా కూడా పరిశీలించి, మన వస్తువులు వాటి మీద పెట్టకండి. జాగ్రత్త, అందమైనటువంటి ఫర్నిచరు, బెడ్స్ ఇవన్నీ కూడా మాసిపోతాయి. కాబట్టి వీళ్ళందరికీ చెప్తూ, మిగిలిన స్త్రీలకు చెప్తూ, ఇది ఇలా పెట్టండి, అది అలా పెట్టండి, ఇది ఇక్కడ ఉంచండి, ఇలా వాళ్ళకి సూచనలు ఇచ్చిందట. అంతేకాకుండా అక్కడ స్టాఫ్ అందరూ కూడా మనల్ని చూసి ఎప్పుడు వీళ్ళు ఇలాంటి హోటల్‌కి రాలేదేమో అనుకుంటారు సుమా! కాబట్టి వీటిని జాగ్రత్తగా పదిలంగా ఉంచండి అని ఆమె చెప్పింది. మొత్తానికి వీళ్ళు అందరూ జాగ్రత్తగా మెహ్రా చెప్పినట్లే సర్దుకున్నారు. వాళ్ళ దగ్గరున్నటువంటి డబ్బాలు, అలాగే ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఓపెన్ చేశారు. వాళ్ళతో పాటు ఉన్నటువంటి డబ్బాలలో బిస్కట్‌లు డబ్బా కూడా ఉంది. మెహ్రు, మణి చాలా ఆకలిగా ఉంది వీళ్ళిద్దరికీ. ఈ బిస్కట్‌లు తినకూడదని తెలుసు. ఎందుకంటే బాబా అనుమతి లేనిదే వాళ్ళు ఏమీ తినకూడదు. అలాగే ఏ విధంగానూ వాళ్ళు ప్రవర్తించకూడదు. అన్నిటికీ బాబా అనుమతి ఉండాలి. కానీ అవి తినకూడదని తెలిసినా ఎందుకు అంటే ముఖ్యంగా బాబాతో వాళ్ళు భోజనం చేయవలసి ఉంది. అది లంచ్ టైం. కాబట్టి వీళ్ళందరూ కూడా బాబా వస్తారు, అలాగే భోజనానికి వెళ్ళాలి. కాబట్టి ఈ భోజనం ముందు ఇలాంటివి తినకూడదని వాళ్ళకి తెలిసినా ఆకలి వేయడంతో సరే ఏముందిలే బిస్కట్లే కదా అనుకున్నారు. మెహ్రు ఆ డబ్బా తెరిచి మణికో 2 బిస్కట్లు ఇచ్చింది. తనో 2 తింది. తర్వాత బాబా వచ్చారు. మనకందరికీ తెలుసు బాబాకి తెలియనిదేమీ ఉండదు. బిస్కట్లు తిన్నారని తెలిసి కోపోద్రిక్తులయ్యారు. వీళ్ళని గట్టిగా నిందించారు కూడా. మీకేమీ అర్థం కాదా? మంచి హోటల్‌కి తీసుకొచ్చాను. ఉదయపూర్‌లోనే గొప్ప హోటల్ ఇది. మంచి భోజనం కూడా ఉంటుంది. ఈ చిన్న బిస్కట్లు తిని ఆకలి పాడు చేసుకున్నారు అని బాబా గట్టిగా అరిచారు.
వీళ్ళిద్దరూ మామూలే కదా. చాలా విచారించారు. ఈ వెధవ బిస్కెట్ల వలన మనకు నిందలు వచ్చాయి. మనల్ని ఇరకాటంలో పెట్టిన ఈ వెధవ బిస్కెట్లు ఇలా బాధించినందుకు అవి నరకానికి పోవాలి. ఇలా వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు. చాలా పశ్చాత్తాపడ్డారు. ఎలాగైతేనే బాబా క్షమించారు. చివరకు వీళ్ళందరూ భోజనానికి సిద్ధమవడానికి రెడీ అయ్యారు. ముఖాలు కడుక్కున్నారు. చూసే వాళ్ళకి కొంచెం బాగుండేలాగా చూసుకుని భోజనానికి వెళ్ళారు. అక్కడ డైనింగ్ రూమ్ కూడా చాలా బాగుంది. చాలా పెద్దది. పెద్ద పెద్ద షాండ్లియర్సు, అక్కడ ఫర్నిచరు అంతా చాలా గొప్పగా ఉంది. ఒక టేబుల్ మీద మంచి క్లాత్, దాని మీద వెండి కట్లరీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ గాజు సామాను కూడా చాలా అందంగా, గాజు గ్లాసులు, అలాగే వాటర్ జగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ బాబాతో వెళ్ళారు. టేబుల్ చుట్టూ కూర్చున్నారు. మధ్యలో చిన్న కప్పు పెట్టారు. అందులో ఒక కొంచెం బటర్ వెన్న ఉంది. చిన్న చిన్న చీజ్ బిస్కెట్లు కూడా అక్కడ ఉన్నాయి. మరి పెద్ద పెద్ద హోటల్స్కి వెడితే ఇవన్నీ కనిపిస్తాయి. వీళ్ళు ముఖ్యంగా మెహ్రూ, మణి, వీళ్ళు ఆ కళ్ళు ఆ బిస్కెట్ల మీద పడింది. అయినా వీళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ నో నో, వద్దు వద్దు, అలాంటివి ముట్టుకోకూడదు అని అనుకున్నారు. ఎందుకు అంటే చిన్న వస్తువులైనా సరే బాబాతో నిందలు భరించాం ఇప్పటి వరకు, వాటితో విసిగిపోయాం అని అనుకున్నారు. వాడి కేసు చూడకూడదు అని కూడా అనుకున్నారు. బాబా కూడా వీళ్ళ కేసు చూస్తూ ఇవన్నీ పిచ్చి పిచ్చివన్నీ తిని ఆకలి చంపుకోకండి, మంచి భోజనం వస్తుంది అని మౌనంగా సంభాషిస్తున్నారట. అక్కడున్న మరో ఇంగ్లీష్ దేశానికి చెందినటువంటి భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతిరోజు అక్కడికి భోజనానికి వస్తారట. వాళ్ళకి మధ్యలో ఒక స్క్రీన్, వుడెన్ స్క్రీను అడ్డం ఉంది. ఈలోగా వెయిటర్ వచ్చాడు. ఆ టేబుల్ మీద చిన్న ప్లేట్లో ఏదో తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. మళ్ళీ బాబా కళ్ళతో సైగలు చేశారు. కనుబొమ్మలను కదిలిస్తూ అవేమీ తినకండి సుమా అని చెప్తున్నారు. తర్వాత కాసేపటికి వీళ్ళ దగ్గరికి ఇంకేమీ రాలేదు. ఇంకా వేరే భోజన పదార్థాలు ఏమీ రాలే. బాబా మామూలు అసహనానికి గురయ్యారు. కిట్టిని పంపించారు. అక్కడ ఏం జరుగుతుందో వంటింట్లో వెళ్ళి చూసి రమ్మన్నారు. ఆ సమయంలో వీళ్ళకి అంటే మెహ్రా, మెహ్రూ, అలాగే మణి, వీళ్ళందరికీ పురుషులతో మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి కిట్టిని మాత్రం పంపించారు. ఆమెకు హిందీ రాదు. ఆమె మరాఠీలో కిచెన్లో ఏదో చెప్తోంది. హిందీ రాదు కాబట్టి ఈమెకు హిందీ రాదు, వాళ్ళకి మరాఠీ రాదు. ఇంకా ఆమె రాకపోవడంతో బాబా నిజంగా చాలా అసహనానికి గురవసాగారు. మణి నెమ్మదిగా, అంటే పురుషులతో మాట్లాడకూడదు కానీ దూరంగా వెళ్ళి ఆ స్టాఫ్ అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో చూసి వద్దామని వెళ్ళింది. అక్కడ వాళ్ళు, సారీ, మేము ఏం చేయగలము, ఇక్కడ ఉన్నటువంటి ఈ కుక్స్, వంట వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ లేరు. వాళ్ళు అందరూ కూడా ఆ ఉదయ్పూర్ మహారాజ్ ఇంట్లో పెళ్లి జరుగుతోంది, ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళారు, కాబట్టి ఇక్కడ వంట వాళ్ళు ఎవరూ లేరు అని వాళ్ళు చెప్పడం వింది మణి. పెళ్లికి అందరూ వెళ్ళిపోయారు అని తెలిసి బాబా లేచి నిలబడ్డారు. రండి ఇంకా అన్నారు. మెహ్రా, తర్వాత మణి, మెహ్రూ వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. పాపం మెహ్రూకి చాలా ఆకలి వేస్తోంది. లేచి నిలబడే శక్తి కూడా లేదు. అలా నిలబడడానికి టేబుల్ని పట్టుకుంది. వెంటనే ఆమె కింద పడిపోయింది. పడిపోతూ ఆమె టేబుల్ క్లాత్ని పట్టుకోవడం వల్ల టేబుల్ క్లాత్ కూడా ఆమెతో వచ్చేసింది. ఆ క్లాత్ మీద ఉన్నటువంటి
ఈ కట్లరీ అలాగే గాజు వస్తువులు ఇవన్నీ కూడా కింద పడిపోయాయి, ఆమెపై పడిపోయాయి. అక్కడే కూర్చున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళ వైపు చూశారు. మెహ్రూ వెంటనే తాను పడిపోయానని గుర్తించి నెమ్మదిగా లేచి పాకుతూ బయటికి వచ్చేసింది. ఈ తమాషా సంఘటన గురించి మణి ఎప్పుడు కూడా మెహ్రూని ఆట పట్టించేది, ఎప్పుడు ఏడిపించేది. మొత్తానికి వీళ్ళ ఆకలి తీరలేదు సరికదా, పగిలిపోయినటువంటి ఆ కట్లరీకి సొమ్ము చెల్లించాల్సి వచ్చింది. తర్వాత బాబా ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు. మండలి వారిలో ఆ సమయంలో మరి ఎరచి అలాగే సరోష్ ఎవరున్నారో వాళ్ళకి తెలియదు, కానీ అక్కడికి అంటే బాబా దగ్గరికి వచ్చారు. ఏమైనా పని ఉందేమో బాబా చెప్తారు అని. బాబా మీ వసతి ఎలా ఉంది అని వాళ్ళని అడిగారు. వాళ్ళు ఒక పార్సీ వారికి సంబంధించినటువంటి లాడ్జ్లో ఉన్నాము, అది ఇల్లులాగే ఉంది, లాడ్జ్ లాగా లేదు, అక్కడ బస చేశాము అన్నారు. చాలా సౌకర్యంగా ఉందా అంటే అవును బాబా, చాలా సౌకర్యంగా ఉంది, ఆ ఇంట్లో ఫర్నిచర్ కూడా ఉంది, అంతా బాగుంది అని చెప్పారు. బాబా ఓ అలాగా, మరి అయితే తిన్నారా, భోజనం చేశారా అని అడిగారు. వాళ్ళు అవును బాబా చాలా బాగుంది, చాలా భోజనం బాగా తిన్నాము అని చెప్పారు. అయితే భోజనం ఎలా ఉంది అని అడిగితే ఎక్సలెంట్ బాబా, చాలా బాగుంది, ధన్సక్ అలాగే రైస్ బాబాకు అలాగే వీళ్ళందరికీ ఇష్టమైనటువంటి ఆహారం. బాబా అలాగా అని మీరంతా వెంటనే మరో చోటికి మారిపోండి, స్త్రీలు అక్కడికి వస్తారు అని చెప్పారు. అంతే బాబా ఆదేశం, బాబా ఆజ్ఞ. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయి ఒక 5 నిమిషాల్లో ఖాళీ చేసి ఉంటారు. స్త్రీలందరూ అలాగే బాబా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి పురుషులు ఎక్కడికి మారారో వీళ్ళకి తెలిసే అవకాశం లేదు, కానీ వీళ్ళు గొప్ప మహారాజా ప్యాలెస్ హోటల్ నుండి ఆకలితో ఈ ప్రదేశానికి వచ్చారు. అక్కడ చాలా సంతోషంగా సెటిల్ అయిపోయారు. పెద్ద డబుల్ బెడ్ కూడా ఉంది, మంచి ఆహారం దొరికింది. అక్కడ కూర్చుని వాళ్ళు కార్డ్స్ ఆడుకున్నారు. అక్కడ ఉండేటటువంటి పాత పుస్తకాలని కూడా వాళ్ళు చదవడానికి అవకాశం దొరికింది. మణి అక్కడ ఉన్నటువంటి టాల్స్టాయ్ బుక్ని చదివింది. అక్కడ ఉన్న సమయంలోనే ఆ పుస్తకాన్ని పూర్తి చేసింది. అలా వాళ్ళు ఉన్నటువంటి ఒక చిన్న కుటీరము చాలా పెద్ద భవనంగా మారిపోయింది. వీళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా అక్కడ చిన్న హోటల్ అయినా కూడా ఉన్నాయి. అలా ఉదయపూర్ సంఘటన ముగిసింది. తర్వాత ఇది 1940 దశకం. ఇక్కడ ఒక పెద్ద మార్పు జరిగింది బాబా నివాసంలో. కొండ మీద ఉన్నటువంటి ఈ ప్రదేశం ఎక్కడైతే స్త్రీ మండలి వాళ్ళు ఉన్నారో ఆ ప్రదేశానికి బాబా ఒకసారి వచ్చి, మనము ఒక చోటికి వెళ్ళబోతున్నాం, అక్కడ ఆ ప్రదేశాన్ని మీరు చూసి బాగుంది అనుకుంటే మనం అక్కడికి మారబోతున్నాము అని సూచించారు బాబా. ఈ కొండ మీద ఉన్నటువంటి ఈస్ట్ రూమ్కి వచ్చి మెహ్రా మణి కూర్చుని ఉన్నారు. బాబా ఉత్సాహంగా వాళ్ళకి పురుష మండలిలో ఎవరో ఒక కొత్త ప్రదేశం గురించి చెప్పారు. దానికి అది చూడ్డానికి మనం వెళ్ళబోతున్నాము అని చెప్పారు. 2 రోజుల తర్వాత స్త్రీలందరూ చీరలు కట్టుకున్నారు, ఆ కొత్త ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళారు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంది, ఒక సరస్సు పక్కనే ఉంది. అలా వారంతా బాబాతో కలిసి మొదటిసారి చూసేందుకు ఆ ప్రదేశానికి వెళ్ళారు. అదే తర్వాత చాలా సంవత్సరాలు వారికి బాబాకు ప్రియమైనటువంటి నివాసంగా మారింది. అదే మెహరాజాత్.
చూడగానే వాళ్ళందరికీ నచ్చింది. ఊరికి దూరంగా ఉంది. చుట్టూ చెట్లతో నిండి ఉంది. ముఖ్యంగా మెహరాకు బాగా నచ్చింది. చల్లగా చెట్ల నీడలు అంతటా ఉన్నాయి. అలాగే గార్డెన్ పెంచుకునేందుకు నీటి సౌకర్యం కూడా ఉంది. మెహరాబాద్‌లో ఈ నీటి సౌకర్యం లేదు. ముఖ్యంగా అక్కడ చుట్టూ ఎక్కువ చెట్లుండేవి కావు. చాలా వేడిగా ఉండేది. చెట్లకు నీరు పొయ్యడం కూడా చాలా కష్టమయ్యేది. ఇక్కడ ఉన్నటువంటి సరస్సు నిజానికి రిజర్వాయర్. ఆ ప్రదేశంలో 2 గదుల కాటేజ్ ఉంది వీళ్ళు వెళ్లి చూసేసరికి. రిజర్వాయర్‌ని కట్టేటటువంటి ఇంజినీరు అక్కడ అంతకుముందు నివసించాడు. అంటే రిజర్వాయర్‌ని కట్టడానికి వచ్చినటువంటి ఆ ఇంజినీరు అక్కడ ఉన్నాడు. దానిని ఈ ప్రదేశాన్ని వేలల్లో రూ. 500కు కొన్నట్లుగా ఇరిచి తర్వాత మణికి చెప్పడం జరిగింది. మణి ఈ బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. ఈ మెహరాజాద్ గురించి చెప్పడానికి ముందు ఈ విషయాన్ని చెప్పేది. బాబా ప్రతి విషయాన్ని అసాధారణమైనదిగా కనిపించనివ్వరు. అంతా చాలా సహజంగా తయారైపోయినట్లుగా కనిపించేలా చేస్తారు. గొప్ప విషయాలను కూడా ఆయన సామాన్యమైనటువంటి భౌతిక మార్గాలను ఉపయోగిస్తారు. అన్నీ అందులోనే దాగి ఉంటాయి. అందువలన మిరకిల్స్‌గా కనిపించవు. వాటిని మిరకిల్స్, మహిమలు అని పిలువరు. మెహరాజాదు ఊరికే రాలేదు. కానీ చాలా సహజమైన రీతిలో కనుగొనబడింది అని చెప్తోంది. ఏం జరిగింది అంటే, బాబా చాలా కాలంగా మెహరాబాద్ నుండి తన కార్యాలయాన్ని మార్చడం గురించి మండలి వారితో చెబుతూ వచ్చారు. ఇక్కడ నుండి వేరే ప్రదేశానికి వెళ్ళి నా ఈ కార్యాలయాన్ని, ఆఫీస్‌నంతా మారుస్తాను అని చెప్పారు. మెహరాబాద్ నుండి కొంచెం దూరంలో ఉండాలి అని చెప్పి తన అభిప్రాయాన్ని ఈ పురుష మండలి వారికి, అలాగే దూరంగా ఉన్న వేరే ప్రదేశంలో ఉన్నటువంటి అంటే పూనా, నగరు అక్కడ వాళ్ళందరికీ కూడా బాబా తరచూ చెప్తూ ఉండేవారు. ఈ కొత్త ప్రదేశం గురించి విచారించండి అని చెప్పారు. వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరిగి వచ్చి బాబా దగ్గరికి సూచించేవారు. ఈ ప్రదేశాన్ని చూసి వచ్చాం బాబా అంటూ. వాళ్ళు ఆ ప్రదేశాన్ని చూడ్డానికి వెళ్ళే ముందు బాబా కొన్ని క్లూస్ ఇచ్చేవారు. మనకి తెలుసు ఇక్కడ మెర్టిల్ బీచ్ నిర్మాణానికి ముందు కూడా బాబా ఎలిజబెత్ ప్యాటర్సన్‌కి, నోరినా మ్యాచ్‌బెల్లీకి కొన్ని క్లూస్ ఇచ్చారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ. అలా ఈ మెహరాజాద్ కనుగొనడానికి ముందు కూడా కొన్ని క్లూస్ ఇచ్చారు వాళ్ళకి. ఏమిటి? అక్కడ ఒక కొండ ఉండాలి. ఒక సరస్సు ఉండాలి. అలాగే నీటి వసతి ఉండాలి. ఇలాంటి సూచనలిచ్చారు. అలాగే ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి అని కూడా సూచించారట. మణి చెప్తోంది. అది ఒక ట్రెజర్ హంట్ లాంటిది. సాధారణంగా ట్రెజర్ హంట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అది ఏదో ఒక నిధి అంటే ఏదైనా ఒక గొప్ప ఒక గిఫ్ట్ అనుకుందాం. అది ఎక్కడో దాచిపెట్టి దాన్ని వెతుక్కోమంటూ ఉంటారు. సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ ట్రెజర్ హంట్ అనేది ఒక చిన్న గేమ్ లాగా పెట్టి ఎక్కడో ఉంది ఆ ప్రదేశాన్ని మీరు వెతికి కనిపెట్టండి అని పంపిస్తూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా ఇలా ఈ ఆటల్ని ఆడుతూ ఉంటారు. ఆ ట్రెజర్ హంట్‌లో ఎలా ఉంటుంది? ముందే దాన్ని దాచిపెడతారు. ఏదైతే ఒక గిఫ్ట్ అయితే ఉందో, ఆ గిఫ్ట్‌ని దాచిపెడతారు. ఎవరు కనుక్కుంటే వాళ్ళకి ఆ గిఫ్ట్ దొరుకుతుంది అని చెప్తారు. అలా వీళ్ళందరూ ప్రయత్నిస్తారు. సాధారణంగా కొన్ని క్లూస్ కూడా ఇస్తారు కాబట్టి, అలా వెళ్ళి ఆ ప్రదేశాన్ని కనిపెట్టి, ఆ గిఫ్ట్‌ని సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇది అని చెప్తోంది మణి.
నిధిని దాచిపెట్టే ఉంటారు బాబా. బాబాకి తెలియని విషయం లేదు కదా! మెహరాజాద్‌లో ఉండబోతున్నాము అనేటటువంటి ప్లాన్ కూడా ఆయనదే. కాబట్టి మెహ్రాజాద్ అనే ప్రదేశం ఆయనకి తెలిసినా వీళ్ళని అక్కడికే వెళ్ళమనరు. సహజంగా వీళ్ళని కనుక్కోమని చెప్తారు. నాకిలాంటి అవసరాలున్నాయి. ఒక కొండుండాలి, ఒక సరస్సుండాలి. కాబట్టి ఇలాంటి ప్రదేశాలను వెతకండి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ సమయంలో కూడా మెహ్రాజాద్ కోసం వీళ్ళందరినీ కూడా పంపించారు. వాళ్ళు వాళ్ళకి నచ్చిన ప్రదేశాలు, బాబాకి నచ్చుతాయి అనుకునే ప్రదేశాలు చూసి వచ్చి బాబాకు రిపోర్ట్ ఇచ్చేవారు. కానీ అసలైనటువంటి మెహ్రాజాద్ రాందే బాబా దగ్గరికి బాబా ఎప్పుడు నో, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఇది బాగోలేదు, ఇది నాకు నచ్చలేదు అని చెప్పేవారు. పురుష మండలి వారు ఇలా చుట్టూ వెతికి అనేక ప్రదేశాలు చెప్పేవారు. స్థలాలు సూచిస్తారు. ప్రతిసారి బాబా నో అని చెప్పేవారు. ఒకరోజు విష్ణు అహమ్మద్ నగర్‌లో ఒక స్నేహితునితో టీ తాగుతూ కూర్చున్నాడు. అక్కడ ఒక మరాఠీ పత్రిక అంటే న్యూస్ పేపర్ ఉంది. దాన్ని తీసి చదవసాగాడు. అందులో కొత్తగా కట్టినటువంటి రిజర్వాయర్‌కి సమీపంలో ఒక ప్రదేశం అమ్మబడుతుంది అనే వార్త కనిపించింది. దాని వివరాలు కూడా ఆ పేపర్‌లో ఉన్నాయి. ఇది తమకు అంటే బాబాకు కావలసిన అర్హతలున్నాయి అనిపించింది విష్ణుకి. దాన్ని వెంటనే తీసుకుని సరోష్ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ చూపించాడు. సరోష్ కూడా బావుంది అని అంగీకరించాడు. బాబాకు వచ్చి ఈ ఆర్టికల్‌ని చూపించాడు. బాబా గుడ్, చూద్దాం పదండి అన్నారు. ఆ స్థలంలో ఒక గది ఉంది. ఆ గదిలో బాబా తర్వాత ఏకాంతవాసం కూడా చేసి అక్కడ పనిచేశారు. దాని దగ్గరలో ఒక చిన్న కొండ కూడా ఉంది. రిజర్వాయర్ కూడా దానికి దగ్గరలోనే ఉంది. అందరూ చూశారు, బాగుందన్నారు బాబా. ఈ కొత్త ప్రదేశాన్ని మొట్టమొదట పింపల్గాం అని పిలిచేవారు. అంటే దగ్గరలో ఉన్నటువంటి గ్రామం పేరు అదే. తర్వాత బాబా దానికి మెహ్రాజాద్ అని పేరు పెట్టారు. తర్వాత అదే బాబా నివాసం అయిపోయింది. భూమిపై ఎక్కడా బాబా అన్ని సంవత్సరాలు ఉండలేదు. ఎరిచ్ ఒకసారి మణితో చెప్పిన విషయం ఏమిటి అంటే, మెహ్రాజాదు, మెహ్రాబాదు తనకు ఈ 2 ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు. ఈ 2 తన కళ్ళతో సమానము, 2 కళ్ళతో సమానము అని తన కళ్ళతో పోల్చారట ఈ 2 ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను. ఆయన తన మండలి వారితో కూడా చెప్పారట. ఇవి 2 వేటికవి స్వతంత్రమైనవే. వేటికవి ప్రత్యేకమైనవే. 2 కలిపితే నాకు ఒకే చిత్రంగా కనిపిస్తుంది అని చెప్పారు బాబా. కానీ వీళ్ళు అందరూ కూడా మొట్టమొదటిసారి బాబాతో ఆ ప్రదేశాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు బాబా బాబా తీరుతెన్నులు తెలుసు. బాబాయ్ వైఖరి కూడా తెలుసు. ఆయన హ్మ్, ఏ ఏదనుకుంటే అది వెంటనే చేసేస్తూ ఉంటారు. అవన్నీ కూడా తెలిసిన ఈ వీళ్ళ అంటే స్త్రీలందరూ కూడా దేని కొరకు ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటున్నారో వాళ్ళు ఊహించలేకపోయారు. కానీ వాళ్ళందరికీ ఆ ప్రదేశం ఇష్టమైంది. ఈ ప్రదేశంలోనే వాళ్ళు ముందు ముందు ఉండబోతున్నారనే విషయం వీళ్ళకి అర్థం కాలేదు. ఊహించలేకపోయారు. అయినా ప్లాన్సు, ప్లేసెసు అలాగే మార్చేస్తూ ఉంటారు. దానికి అలవాటు పడినప్పటికీ కూడా ఆ విషయాన్ని మాత్రం వీళ్ళకి అర్థం కాలేదు. 1944 ఫిబ్రవరిలో బాబా మెహ్రా, మణి, నెహ్రూ, మార్గరెట్ అలాగే 2, 3 పురుష మండలి వారితో ఔరంగాబాదులో ఉన్నారు. నెహ్రూ తర్వాత ఈ ఔరంగాబాదులో ఉన్నటువంటి రోజులు చాలా సంతోషంగా గడిచాయి అని చెప్పేది. వీళ్ళందరూ బాబాతో తొలిసారిగా స్వతంత్రంగా నివసించారు. అంటే అంతకుముందెప్పుడూ కూడా అలా ఉండలేదు. ఎందుకు అంటే అంతకుముందు ఎక్కడికి వెళ్ళినా బాబాతో ఎక్కడ ఉన్నా కూడా
స్త్రీ మండలిలో పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. బాబా విషయాలు అలాగే బాబాకు కావలసినవి అరేంజ్ చేయడంలోనూ అన్నీ వాళ్ళే చూసుకునేవారు. కానీ ఔరంగాబాద్లో ఉన్న సమయంలో బాబా కొరకు అన్నీ ఈ చిన్నవాళ్లే చేయసాగారు. అంటే మెహ్రా, మణి, మెహ్రూ, మార్గరెట్ వీళ్లతోటే అక్కడ ఉన్నారు. వీళ్ళే స్వతంత్రంగా బాబాతో నివసిస్తూ బాబాకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయసాగారు. ఆ సమయంలోనే మణి వంట నేర్చుకుంది. అంతకుముందు ఆమెకు వంట చేయడం రాదు. వాళ్ళ జీవితాలలో ఇది కొత్త దశ అనిపించేలాగా ఆ దశ ప్రారంభమైంది. పెద్దవాళ్ళు లేరు, ఆశ్రమం నిండా జనం లేరు, మొదట్లో వంటవాళ్ళు కూడా లేరు. తర్వాతి సంవత్సరాలు పరిశీలిస్తే మెహ్రా, మణి, మెహ్రూలకు కొత్త ప్రపంచం ప్రారంభమైనదిగా ఈ మెహ్రా ఔరంగాబాద్ స్టే కనిపిస్తుంది. 1940 దశకంలో అనేక మార్పులు జరిగాయి. ఏమిటి, మెహ్రాజాద్ తరలి వెళ్ళిపోయారు. తర్వాత నవజీవనం ప్రారంభమైంది. ఆ తర్వాత మెహ్రాజాద్లో నివసించినటువంటి 12 సంవత్సరాలు అక్కడే గడిచాయి. ఈ ముగ్గురు మహిళలే ప్రధానంగా కనిపిస్తారు మనకి. తర్వాత గోహెర్ వచ్చి చేరింది. అలాగే నాజా, ర్యానో అలా మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చి చేరారు. కిట్టి కూడా ఈ 1944వ సంవత్సరంలో పెద్ద మార్పులు కలుగసాగాయి. బాబాతో ఆశ్రమ జీవితం అంటే మెహ్రాబాదులో ఆశ్రమ జీవితానికి ముగింపుగా ఈ సూచన కనిపిస్తోంది అని కూడా అభిప్రాయపడింది. అలాగే మార్గరెట్ కూడా ఎప్పటిలాగే ఈ 1944వ సంవత్సరం కూడా అంటే ఇంకా బాబా మాతో ఉండబోరు అనే నాకు అనిపిస్తోంది అని కూడా చెప్పేదట. అంటే నాసిక్లో ఉన్నప్పుడు అంటే 1937వ సంవత్సరంలో తొలిసారి పాశ్చాత్యులు వచ్చిన సందర్భంలో నాసికాశ్రమం ఎలా ముగిసిపోయింది అంటే కొద్ది రోజులు అక్కడ ఉంచారు. ఆ తర్వాత నెమ్మదిగా మెహ్రాబాద్కి తరలించారు వాళ్ళందరినీ. అలా ఇక్కడ కూడా ఈ దశ ముగిసిపోతుందేమో అనిపించేలాగా నాకు కనిపిస్తోంది అని మార్గరెట్ కూడా బకెట్ దంపతులకు ఉత్తరం రాసింది. అలా మెహ్రా, మణి, మెహ్రూ, మార్గరెట్ ఔరంగాబాద్లో బాబా కొరకు అక్కడ నివసించారు. ఇంటిని కూడా నిర్వహిస్తూ ఉండేవారు. వాళ్ళు ఉన్నటువంటి బంగ్లా పేరు ప్రేమ్ బసేరా. అక్కడ నుండి చూస్తే వాళ్ళకి అక్కడ పారేటటువంటి నది కనిపిస్తుంది. అలాగే మినీ తాజ్ మహల్ అందరం చూసే ఉన్నాము. ఆ మినీ తాజ్ మహల్ అని పిలువబడేటటువంటి బీబీకా మక్బారా కూడా కనిపిస్తుంది. మొదట కొన్ని రోజులు ఆ బంగ్లా యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంట చేసి పెట్టేవారట. తర్వాత బాబా మణిని పిలిచి నువ్వు వంట మొదలుపెట్టు అన్నారు. ఆమెకు అప్పటికి వంట చేయడం రాదు. అందువలన ప్రతిదానికి మెహ్రా సాయం కోరేది. కొంచెం జీలకర్ర తీసుకొచ్చి మెహ్రాకు చూపించి ఇది చాలా అని అడిగేది. మెహ్రా జాగ్రత్తగా పరిశీలించి కొంచెం సగం చాలు, ఇంట్లో కొంచెం చాలు అని చెప్పేది. కొన్ని నిమిషాలకు మళ్ళీ మణి వంటింట్లో మరో సామాను తీసుకొచ్చి మెహ్రాకి చూపించేది. చివరకు మెహ్రా అన్నీ ఒకేసారి తీసుకురా అని చెప్తూ ఉండేది. అలా ఆమె వంట ప్రారంభించింది. నెమ్మదిగా నేర్చుకుంది. మెహ్రూ చివరకు మణి వంటను మెచ్చుకుంటూ వండర్ఫుల్ కుక్గా మారావు అని కితాబిచ్చిందట. బహుశా ఆమెలోనే అంటే ఆమె జీన్స్లోనే ఈ వంట చేయడం అనే నైపుణ్యం ఉందేమో అని కూడా మెహ్రూ చెప్పేది. నిజానికి మణి వదిన మనకి తెలుసు, బెహ్రం భార్య అయినటువంటి పెరీన్కి షిరీన్ మాయి కొన్ని కొత్త వంటలు నేర్పింది. ఆమె చెప్పేదట తన అత్తగారు తనకు చపాతీలు చేయడంలో 15 విధానాలు నేర్పింది అని. ఔరంగాబాద్లో ఉండగా
స్త్రీలు బాబాకు, తమకు, పురుష మండలి వారికి వంట చేసేవారు. మెహ్రా ముఖ్యంగా బాబాకు, స్త్రీలకు వంట చేయడంలో సహాయపడేది. పురుష మండలి వారికి సహాయం చేసేది కాదు. ఒక సందర్భంలో బాబా మెహ్రాని స్విమ్మింగ్ చేస్తావా అని అడిగారు. ఆమె ఎస్ చెప్పింది. ఆ బంగ్లాలో వెనుక ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ని శుభ్రం చేయించారు. తాజా నీటితో నింపారు. దానికి దగ్గరలోనే పురుష మండలి వాళ్ళు ఉండేవారు. వారిని బయటకు వెళ్ళమని చెప్పి ప్రతిరోజు ఒక సమయంలోనే స్త్రీలకు ఈతకు వెళ్ళడానికి అనుమతించేవారు. అలాగే మెహ్రాబాద్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఈ నలుగురే. మెహ్రాబాద్లో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఔరంగాబాద్ పిలిపించారు. కొంతకాలం అక్కడ ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి స్విమ్మింగ్ పూల్ అంతా కూడా కప్పలతో నిండిపోయిందిట. అలాగే నీటిలో మొలకెత్తేటటువంటి నాచు కూడా ఎక్కువైపోయింది. కాబట్టి నెమ్మదిగా దానికి ముగింపు పలికారు బాబా. అక్కడ ఉన్నప్పుడు బాబా యొక్క చిన్నాన్న మాసాజీ అందరికీ ప్రియమైనవాడు. వృద్ధుడైపోయాడు. బాబాను చూసినప్పుడల్లా అతని కళ్ళు వర్షించేవి. ఆ సమయంలో అతన్ని గేటు బయట కాపలా ఉండమనేవారు. ఆ ఊరిలో చాలా సరదాగా గడిచినటువంటి రోజుల్ని మెహ్రూ గుర్తు చేసుకుంటూ ఉండేది. తర్వాత 50 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆమె కొంతమందితో ఔరంగాబాద్ వెళ్ళి ఆ ప్రేమ్ బసేరా అనేటటువంటి తాము ఒకప్పుడు నివసించినటువంటి ఆ బంగ్లాను చూసి వచ్చింది. అదంతా పూర్తిగా మారిపోయింది. మరి 50 సంవత్సరాలు పూర్తయిపోయింది కాబట్టి కొత్త కట్టడాలు కూడా వచ్చాయి. కానీ ఖుల్దాబాద్ వెళ్ళినప్పుడు బాబా తమను ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళినటువంటి ఆ విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంది. అది ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఆఫ్ సెయింట్స్ అని చెప్పేది ఆవిడ. ఏమిటి అంటే అందమైనటువంటి సాధు పురుషులు ఉండేటటువంటి అందమైన గ్రామంగా బాబా చెప్పారు. అక్కడ వందలాది సూఫీ సద్గురువుల యొక్క సమాధులుండేవి. అలాగే సద్గురువుల యొక్క సమాధులు కూడా ఉండేవి. అక్కడ వారు బాబాతో ఒక డాక్ బంగ్లాలో కూడా వారం రోజులు ఉన్నారట. ఖుల్దాబాద్ అనే ప్రాంతం గురించి చెప్తూ అది ఒక పీఠభూమి ప్రాంతం, సమతలంగా ఉండే ప్రాంతం. అద్భుతమైనటువంటి దృశ్యాలతో, ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతూ ఉండేదట. ఆ ప్రదేశానికి బాబా తరచూ పురుష మండలి వారితో వెళ్ళి అక్కడ పవిత్రమైనటువంటి ఆ ప్రదేశాలలో ఏకాంతంలో పనిచేసి వస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఒకరోజు జరిగిన విషయాన్ని మెహ్రూ గుర్తు తెచ్చుకుని చెప్తోంది. మెహ్రా కూడా చిన్నతనంలో అక్కడ చూసిన విషయాన్ని చెప్పిందట. అక్కడ ఉండేటటువంటి ఒక సాధువు యొక్క సమాధి ప్రాంగణంలో ఒక రాయిని రబ్ చేస్తే, అంటే రాయితోటి ఆ సమాధి ప్రాంగణంలో ఒక ప్రదేశంలో రబ్ చేస్తే అది వెండిగా మారిందిట. భూమిలో నుండి వెండి పైకి వస్తున్నట్లుగా ఆ రాయి మారడం కనిపిస్తుందట. ఆ రాయి వెండిగా మారింది కొంత సమయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా మారిపోతుంది. మామూలు రాయిగా మారిపోతుంది కాబోలు. అంచులు మాత్రం వెండిగా మారినట్లుగా కనిపిస్తాయి. అంటే చెక్కినట్లుగా, రాయి చుట్టూ వెండితో చెక్కినట్లుగా కనిపిస్తుందిట. బాబా మరియు స్త్రీలందరూ కూడా దీనికి ఆకర్షితులయ్యారు. ఇప్పటికీ కూడా ఆ రాయిని రబ్ చేస్తే వెండిగా మారినట్లుగా కనిపిస్తుంది అని మెహ్రూ చెప్తోంది. అక్కడ గొప్ప ఉత్సవం జరిగిందిట. ఆ సమయంలో గొప్ప సద్గురువు జర్జరీ బక్ష్ సమాధి దగ్గర
ఉరుసు ఉత్సవం. అంటే మనకి మెహరాబాద్‌లో అమరతిథి ఎలా జరుగుతుందో అంత వైభవంగా అక్కడ జరిగేదట. ఆ పవిత్రమైన రోజున వందలాది మంది ప్రజలు వచ్చేవారు. బండ్లలో సామాను తీసుకొస్తూ ఉండేవారు. అక్కడ అమ్మకానికి పెడుతూ ఉండేవారు. అక్కడికి సర్కస్ కూడా వచ్చింది. అందులో సింహాలు, ఒంటెలు, ఎద్దులు ఇలా అనేకమైన జంతువులు కూడా వచ్చాయి. అలాగే నిచ్చెన ఎక్కే కుక్కలు, విన్యాసాలు చేసే పిల్లులు, ఏనుగులు ఇవన్నీ కూడా అక్కడికి వచ్చాయట. అంటే ఆ ఉరుసు జరిగేటటువంటి ఆ ఉత్సవ సందర్భంగా చుట్టుపక్కల ఉండేటటువంటి ఊళ్ళ నుండి ఇక్కడకు సామాను తరలిస్తూ బళ్ళన్నీ కూడా వచ్చేవిట. అక్కడ అన్నీ అమ్మకానికి పెట్టేవారు. జాతకం చెప్పే చిలుకలు కూడా ఉండేవిట. మార్గరెట్ రాసినటువంటి డ్యాన్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకంలో బాబా కూర్చుని అంతా మొత్తం చూశారు అని వ్రాసింది. అక్కడ అంటే సర్కస్‌లో చేసేటటువంటి విన్యాసాలు వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేశారు బాబా అంటూ రాసింది. సర్కస్ చివరిలో బాబా లేచి వెళ్ళిపోతుండగా గుడారాల వెనుక నుండి ఒక ఏనుగు వెన్నెలలో ఒంటరిగా సాగుతుండగా అంటే ముందుకు వెడుతుండగా చూశారట. దాని విన్యాసాలు కూడా పూర్తిగా బాబా చూశారు అని ఆ పుస్తకంలో మార్గరెట్ రాసింది. అక్కడ బాబా సోదరుడైనటువంటి జాల్ కూడా ఉన్నాడు. ఆ సమయంలో కొద్దిమంది పురుష మండలి వాళ్ళు కూడా ఉన్నారు. స్త్రీలను ఆకట్టుకునే వస్తువులను చూస్తూ జాల్ అక్కడంతా కూడా పర్యటించాట. అక్కడ మ్యాజికల్ స్లైడ్ షో అనే ఒక ప్రదర్శన ఉంది. అదేమిటి అంటే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, మీకు అందరికీ గుర్తుంటే ఒక నల్లటి గుడ్డ ముసుగు వేసి ఉండేది. ఒక్కొక్కళ్ళకి ఏదో తిప్పుతూ చూపిస్తూ ఉంటారు. స్లైడ్స్ వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడైతే ఎలాగైతే ఫోన్లో స్మార్ట్ ఫోన్ అయితే పక్కకి మనము చేత్తో జరిపితే ఫోటోలన్నీ కనిపిస్తాయి. అలా ఆ రోజుల్లో ఆ స్లైడ్ షోల యొక్క ప్రదర్శన ఉండేది. నల్లటి గుడ్డ ముసుగు వేస్తారు. దాంట్లో దూరి చూస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. దాన్ని ఆ వ్యక్తి తిప్పుతూ ఉంటాడు. తిప్పినప్పుడు ఆ స్లైడ్ మారుతూ ఆ ఫోటోలన్నీ కనిపిస్తాయి. అక్కడ వాళ్ళు చూసిన విషయాలు ఏమిటి అంటే ఢిల్లీలో ఉండేటటువంటి సుందరమైనటువంటి దృశ్యాలన్నీ కూడా ఆ రోజు ఆ ఉరుసు ఉత్సవం సందర్భంగా చూపించారట. దీన్ని జాల్ వీళ్ళందరికీ అంటే స్త్రీలందరూ కూడా చూసేలా ఏర్పాటు చేశాడు. అంటే అక్కడ పురుషులు ఉండకుండా చూసి స్త్రీలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ ప్రదర్శన చూసి, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా చూసే ఏర్పాటు చేశాడు. అక్కడే అలాగే రంగుల రాట్నం కూడా ఉంది. వీళ్ళందరి కొరకు కూడా జాల్ ఏర్పాటు చేశాడు. బాబా ఈ ఏర్పాట్లు చూసి, అంటే స్త్రీలందరి కోసము పురుషుల్ని దూరంగా పంపించి ఈ ఏర్పాట్లు చేయడం చూసి బాబా చాలా సంతోషించారు. అక్కడ కనిపించే దృశ్యం చూస్తూ ఉంటే దాన్ని ఆ పీఠభూమి ప్రాంతమంతా కూడా గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంగా మార్చడము, దానితో పాటు ఆ సర్కస్సు, స్లైడ్ షోస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఒక ప్రక్కన ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము, అలాగే చిన్న చిన్న సరదాలు, ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్న సరదాలని కూడా ఈ స్త్రీలందరూ కూడా ఎంజాయ్ చేశారు. అక్కడ కవ్వాలి కార్యక్రమం కూడా ఏర్పాటైంది. వారు విన్న పాటల నుండి మెహరా, మణి తరచుగా కొన్ని లైన్స్ పాడుతూ ఉండేవారు. అలా ఈ ప్రాంతంలో జరిగినటువంటి విషయాలు మనకందరికీ మెహ్రూ, మార్గరెట్, మణి ద్వారా మనకి తెలిసాయి. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.